అయితే లెక్క అర్థం కాక తల బద్దలవుతుందండి. కాస్త ఆన్సర్ తెలిస్తే చెప్పగలరా? ఒకతను షాప్‌కెళ్ళి రూ. 500 దొంగతనం చేశాడండి. అదే షాప్‌లో రూ. 300 పెట్టి ఒక ఐటెమ్ కొన్నాడు. ఆ షాప్ అతను తిరిగి రూ. 200 రిటర్న్ ఇచ్చేశాడు. ఇంతకీ ఆ షాప్ అతనికి లాభమా? నష్టమా? ఈ ఆన్సర్ తెలియక తల బద్దలైపోతుందండి. అతనికి ఎంత నష్టం వచ్చింది అని కాస్త చెప్పగలరా? ఇలాంటి మరిన్ని క్వశ్చన్స్తో మీ ముందుకు నేను మళ్ళీ వస్తానండి.